ఇక దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ లగచర్లలో కొట్లాట అయింది. దిలావర్పూర్లో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి సర్కార్ హయాంలోనే ఇథనాల్ పరిశ్రమ వచ్చింది. నిర్మల్ జిల్లాలో, నిర్మల్ దగ్గర దిలావర్పూరు, గుండంపల్లి ఆ గ్రామాలకు సంబంధించినటువంటి దగ్గర. ఇవాళ అక్కడ నిన్న కూడా లగచెర్ల లాంటి పరిస్థితి వచ్చింది. ప్రజలు తిరుగుబాటు చేసిరు. ఆర్డీఓని నిర్బంధించాల్సినటువంటి పరిస్థితి, పోలీసులకి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు మధ్య. ఇగో ఇట్లా నిజానికి ఇది బ్రిటిష్ వాళ్ళ మనస్తత్వం కాకపోతే బలవంతంగా ఆ గ్రామాలకు ఇంట్రెస్ట్ లేదు, ఆ గ్రామాలకు ఇష్టం లేదు భూసేకరణ. ఆడెవడో బ్రిటిష్ వాడు అంటే వాడిది దేశం కాదు కాబట్టి మనుషులందరినీ పక్కకు పంపించేసి ఎట్లయినా భూసేకరణ చేసుకుంటూ వానికి నచ్చినట్టు రాసుకున్నాడు. ఈ భారతదేశంలో భారత ప్రజాస్వామ్యంలో భారతీయులు భారత ప్రజలు ఉన్నటువంటి దగ్గర ఆ గ్రామాలకు సంబంధించి ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. మరి ఏం చేయాలి? అట్లయితే పారిశ్రామీకరణ వద్దా, పరిశ్రమలు పెట్టొద్దా అనేటువంటిది ఒక సందేహం వస్తుంది. అది వేరే అంశం. కానీ ఆయా ప్రజలే వద్దనుకుంటున్నారు కదా. ఆ ప్రజలు ఇథనాల్ లాంటి పరిశ్రమ వద్దనుకుంటున్నారు. వద్దనుకుంటే ఏం చేయాలి? ఆ ప్రజలను ఒప్పించాల్సినటువంటి విధానం ఏంటిది? ఆ ప్రజలతో మాట్లాడాల్సినటువంటి వాళ్ళెవరు? ఇవాళ ప్రతిపక్షాలు ఒక మాట చెప్తాయి, ప్రభుత్వాలు ఒక మాట చెప్తాయి. వీడు ఓడిపోతే ఒక మాట మాట్లాడతాడు, వాడు గెలిస్తే ఇంకో రకం మాట్లాడతాడు. టీఆర్ఎస్ ఓడిపోతే ఇవాళ భూసేకరణ చేయొద్దని ఉద్యమాలు చేస్తున్నారు. కానీ వాళ్ళ అధికారంలో ఉంటే మొత్తం భూసేకరణ చేసింది వాళ్ళే, పోలీసులతోటి లాఠీ చార్జీలు చేయించింది వాళ్ళే. ఇదే దిలావర్పూర్లో అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అదే మాట, ప్రజలు వద్దన్నారు. కానీ అయినా సరే అక్కడ నిర్మాణం సాగింది. ఇవాళ లగచెర్లకు సంబంధించినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని, అక్కడ ప్రజల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని దిలావర్పూర్లో ఇవాళ నిర్మల్లో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా వచ్చింది. ప్రభుత్వం దిగి రావాల్సినటువంటి పరిస్థితి. ఏకంగా ఇథనాల్ పరిశ్రమ కట్టడాన్ని మేము ఆపేస్తున్నాము అనేటువంటి మాట చెప్పాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రజలకు వివరించి చెప్పాలి కదా, ఏ కంపెనీ నుంచి ఏం లాభం ఉంది, ఏం నష్టం ఉంది అనేటువంటి విషయాన్ని. ఇథనాల్ కంపెనీకి సంబంధించి కానీ ఇతర కానీ భారతదేశంలో ఇష్టానుసారంగా పర్యావరణాన్ని పాడు చేసుకుంటున్నామా? విదేశీ పెట్టుబడులు వచ్చినాయని మనం సంబరపడుతున్నాం, కానీ భారతదేశంలో ఉన్నటువంటి పర్యావరణాన్ని, ఎందుకంటే మనం మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగినటువంటి కార్బైడ్కి సంబంధించినటువంటి కంపెనీ విషవాయువులను వెదజల్లితే వాన్ని ఆ కంపెనీ ఓనర్ని అమెరికాకు పంపించారు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ కంపెనీ ఓనర్ని, ఇవాళ మన భారతదేశంలోనేమో మన పెట్టుబడులు పెడుతున్నాయని అమెరికా వాడు ఎవడో ఏదో చేస్తే ఇవాళ భారతదేశంలో ఇదే కాంగ్రెస్ పార్టీ అదానికి ఏదో చేయాలని ఒక మాట చెప్తుంది. కానీ అదే భోపాల్లో గ్యాస్ ట్రాజడీకి సంబంధించి ఆ కార్బైడ్ కంపెనీ ఓనర్ని ఇదే కాంగ్రెస్ నాయకులు దేశాన్ని దాటించి రేకంగా. ఇట్లా ఉంటాయి దేశంలో. ఇదే కాంగ్రెసే అప్పుడు మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ సర్కారే ఉన్నది. బహుశా అర్జున్ సింగ్ అనుకుంటాను ముఖ్యమంత్రి, అప్పుడు రాజీవ్ గాంధీ అనుకుంటా ప్రధానమంత్రి. అతను ఈ దేశం నుంచి పారిపోవడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ దేశంలో వేలాది మంది చావుకు కారణమైనటువంటి కంపెనీ ఓనర్ని అమెరికాకి ఈ దేశాన్ని దాటించినటువంటి కాంగ్రెస్ పార్టీ మన భారతదేశం యొక్క పారిశ్రామికవేత్త కోసమేమో ఇవాళ భారతదేశంలో పార్లమెంటులో ఆయనను అరెస్ట్ చేయాలని మాట్లాడుతున్నటువంటి ద్వంద్వ విధానాలు ఉన్నాయి. ఆయన ఏమి అదాని అమెరికాలో ఎవరిని చంపలేదు, ఎవరిని దోసుకోలేదు, అమెరికాలో లంచాలు ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఆయన మీద ఏదో వాడెవడో బట్టగాల్చి మీదేస్తే భారతదేశంలో తైతక్కలాడుతున్నారు. ఇగో ఇవి డీప్ స్టేట్కి సంబంధించినటువంటి అంశాలని మనం ఇంతకంటే వేరే ఏం చెప్పగలుగుతాం? ఇథనాల్ కంపెనీకి సంబంధించి కూడా ఇవాళ విదేశీ పెట్టుబడుల విషయంలో ఇవాళ అమెజాన్ కంపెనీ, ఫ్యూచర్ రియల్ కంపెనీకి సంబంధించి మొత్తం దోచుకుపోయారు. ఇవాళ ఎవరెవరు ఉన్నారు, ఎవరు భాగస్వాములుగా ఉన్నారు? కావాలని భారతదేశంలో 10% 20% భాగస్వామ్యం ఇస్తారు, కావాలని చేసి వాళ్ళకు నచ్చింది చేసుకుంటూ పోతుంటారు. మన దేశంలో మన పంచభూతాలు కలుషితం చేసుకొని వాడెవడో లాభపడుతుంటే మనం ఇవాళ గొప్పగా అభివృద్ధి అని చెప్పుకునేటువంటి పరిస్థితి నుంచి కూడా పక్కకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది.